నమస్కారం. మనం బ్లౌజ్ కటింగ్ అయినా, డ్రెస్ కటింగ్ అయినా ఏదైనా సరే, మనం చేసుకునే విధానం 3 రకాలుగా ఉంటుందండి. ఒకటి ఆది బ్లౌజ్ గాని, డ్రెస్ గాని ఎలా ఉందో అలా వేసేసి యాజ్ ఇట్ ఈస్‌గా చేయడము. దానితో పాటుగా టేప్ సహాయం తీసుకుంటూ చేయడము. 3 బాడీ కొలతలు తీసుకొని చేయడము. ఈ 3 రకాలుగా మనం కట్ చేస్తామండి. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఆల్రెడీ నేను ఆది బ్లౌజ్‌తో అండ్ టేప్‌తో రెండిటి హెల్ప్ తోటి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ పెట్టానండి వీడియోస్. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఓన్లీ ఆది బ్లౌజ్‌తోనే ఇవిలా చూపిద్దామని అనుకుంటున్నాను. నేను నేర్చుకున్నప్పుడు నేను ఇలా నేర్చుకోలేదు. నాకు లెక్కల ప్రకారం చెప్పారు. ఆ తర్వాత మా పక్కన ఆంటీ బ్లౌజ్ ఎలా ఉందో అలా వేసేసి యాజ్ ఇట్ ఈస్‌గా వేసి కుట్టేసేవారు. దీన్ని ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈస్‌గా వేసి కట్ చేసి కుట్టడం అనేది కూడా చాలా టాలెంట్ అండి. అది కూడా చాలా టాలెంట్. కానీ ఇక్కడితోనే ఆగిపోకూడదు మనం. ఇక్కడితోనే ఆగిపోతే మనం బాడీ మెజర్‌మెంట్స్ తీసుకొని కుట్టడం రాదు. అండ్ టేప్ సహాయంతో కుట్టడం రాదు. ఓన్లీ బ్లౌజెసే చాలు, లంగా జాకెట్లే చాలు, డ్రెస్‌లే చాలు అనుకునే వాళ్ళకైతే ఇది ఓకే. కానీ అన్ని రకాలుగా అన్నీ కుట్టాలనుకునే వాళ్ళకి మాత్రం దీనికన్నా ఫార్వర్డ్‌గా వెళ్ళడమే చాలా బెస్ట్. మా పక్కింటి ఆంటీ చేసేవారని చెప్పాను కదా! ఆవిడ కట్ చేసినా, ఎవ్వరు కట్ చేసినా ఒకేలా చేస్తారండి ఆది బ్లౌజ్‌ని. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఒకే సబ్జెక్ట్‌ని ఇట్లా వేల మంది టీచర్లు చెప్తారు. కానీ ప్రతి ఒక్కళ్ళకి ఒక సెపరేట్ స్టైల్ ఉంటుంది. కానీ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా వేయలేకపోతే గనక మనం కొంచెం పావించు తేడా వచ్చినా కూడా బ్లౌజ్ పాడైపోద్దండి. ఆడవాళ్ళ బ్లౌజెస్‌లో ఉన్న మైనస్ ఒంటికి పూసినట్టుగా గమ్మేసి అంటించినట్టుగా ఉండకపోతే బ్లౌజ్ అందంగా ఉండదు. పూసినట్టుగా ఉండడానికి పావించి కూడా లూజు, టైట్ ఉండకూడదు. టైట్‌గా ఉంటే బిగబట్టేసినట్టు ఉంటుంది. లూజ్ ఉంటే గనక ఓల్డ్ పీపుల్ వేసుకున్నట్టుగా ఉంటుంది. టేప్‌తో అయితే ఇలా కొలుచుకుని ఇది ఎంత ఉందో దీని ప్రకారం ఇలా పొడవు పెట్టుకుంటాం. చెస్ట్ లూజ్ కూడా ఇలా కొలుచుకుని ఈ అడ్డం ఎంత ఉందో ఇలా టేప్‌తో పెట్టుకుంటాం. కానీ ఇప్పుడు టేప్‌తో లేకుండా ఓన్లీ ఆది బ్లౌజ్‌తోనే చెప్తున్నాం కదా! ఆది బ్లౌజ్‌తో చెప్పేటప్పుడు మనకి తేడా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఈ షోల్డర్ ఉంది కదా! ఈ షోల్డరు సమానంగా పెట్టుకోండి. పెట్టుకుని మెడ ఇలా కొలుచుకోండి. మెడ ఇలా కొలుచుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. నడుము ఇది జాయింట్ అండి. ఇది జాయింట్ ఫ్రంట్ పార్ట్‌లో వదిలేసి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. ఇది ఎందుకు చెప్పానో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మెడ మధ్యలో మార్కు, నడుము మధ్యలో మార్క్ పెట్టాం కదా! దాన్ని అలా గీసుకోండి. ఈ జాయింట్ జాకెట్ తిరగలేసి వేస్తే ఏమవుద్దంటే ఖర్చులు ఉంటాయి కదండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఈ 2 సమానంగా పెట్టుకోవాలి. పట్టుకొని ఇక్కడ మనం గీత గీసుకున్నాం కదా! దీన్ని ఇక్కడ పెట్టుకోవాలి. మనం ఒకవేళ ఇలా గీత గీపోతేనండి ఇలా పడిపోవచ్చు మెడ, ఇలా పడిపోవచ్చు. చెప్పాను కదా! పావంగుళం తేడా వచ్చినా మనకి బ్లౌజ్ పాడైపోద్దని. ఇక్కడ ఇలా మధ్యలో గీత గీసుకున్నాం కదండి! ఇది సమానంగా ఇలా వస్తుంది. దీన్ని ఇక్కడ మార్క్ పెట్టుకోండి. ఈ పొడవు ఉంది కదా! బాగా సాగదీయకూడదు, అలాగని లూజ్‌గా వదిలేయకూడదు. అలాగని ఈ బ్లౌజ్ సాగట్లేదండి. సాగట్లేదు కాబట్టి నో ప్రాబ్లమ్. ఇక్కడ ఒకటి పెట్టేసుకొని ఒరిజినల్ గీసేసుకోండి ఫస్ట్. ఖర్చుల తర్వాత చెప్తాను నేను. ఒరిజినల్ ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇది నడుమండి. ఈ డాట్స్‌ది పక్కన వేసుకున్న తర్వాత చూసారా? ఇది ఒరిజినల్. ఇది ఇక్కడికి. ఇది డాట్స్ అండి. ఇక్కడ వరకు డాట్స్ ఉంది. మనం ఏదైనా డ్రాయింగ్ వేసేటప్పుడు ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈస్‌గా ఎలా చేస్తామో దీన్ని అంతే. ఇక్కడ ఇది ఒరిజినల్ ఉంది కదా! ఇక్కడ ఇలా పెట్టుకొని మీకు అంతగా మళ్ళీ డౌట్ అయితే తిరగల వేసి పెట్టుకొని చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఖర్చు పెట్టుకోలేదు కదా మనం యాక్చువల్‌గా బ్లౌజ్ వేసినప్పుడు ఇంత వెడల్పు వచ్చిందండి. ఎంత వెడల్పు వస్తే అంత వెడల్పు పెట్టేసుకోకూడదు. ఎందుకంటే ఇది వాడి వాడి సాగిపోయింది కదా బ్లౌజ్. కొంచెమైనా సాగి ఉంటుంది. సో దాన్ని ఇలా పట్టుకొని పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం కుట్టి వాళ్ళు వేసుకున్నప్పుడు సాగుతుంది. మనమే సాగిపోయేలా కుట్టామనుకోండి ఇంకా సాగిపోతుంది. ఇప్పుడు ఇది ఎంత ఉందో అలా గీసాం కదా! దీనికి ఖర్చు గీయాలి మరి. నెక్ చూసుకుందాము. ఇది యాజ్ ఇట్ ఈస్‌గా రావాలి అంటే సేమ్ ఇలాగే పెట్టుకున్నాం కదా! ఇది ఖర్చు అండి. మనం ఇలా క్రాస్ ముక్క వేసుకున్న తర్వాత ఇక్కడికి వస్తుంది కదా! ఒరిజినల్‌లోకి వస్తుంది. ఇలా వస్తుంది. ఖర్చు ఇంత అవసరం లేదు. పావు అంచు మీద కొంచెం పెట్టుకుంటే చాలు. ఇంకా నీట్‌గా గీయాలి. నేను నీట్‌గా గీయలేదు. పొడవు లూజే కాదండి. ఏది తేడా వచ్చినా బ్లౌజ్ అంతా పాడైపోతుంది. సో బీ కేర్‌ఫుల్. క్లోజ్డ్ వైపు వేయకుండా అంటే జాకెట్ మడత వైపు వేయకుండా ఓపెన్ వైపు వేసేసి కట్ చేసాను. చూడండి క్యామ్ ఆఫ్ అయిపోయింది ఇందాక. ఇదిగోండి 2 ముక్కలు అయింది బ్లౌజ్. ఇదే బ్లండర్ మిస్టేక్స్. అప్పుడప్పుడు మనం చేసే మిస్టేక్స్ ఇవే. నేనే కాదు చాలామంది ఇలా చేస్తుంటారు. మీకు చూపించడానికి మళ్ళీ అదే బ్లౌజ్ మీద సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా వేసాను. అందరికీ సిగ్నల్ చూపించే బల్లి కుడితొట్లో పడిందంట సామెత. అదే మీకు చెప్పడానికి అని చెప్పి మీకు చెప్తూ ఇలా చేయండి అలా చేయండి అని నేను మిస్టేక్ చేశాను.
ఓకే చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మీకు తిరగలు తీసి చెక్ చేసుకోండి. ఇందాక ఒరిజినల్ వైపు వేసుకున్నాం కదా మనం. ఒరిజినల్ ఇక్కడికుంటే ఖర్చు ఇక్కడ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చూసుకోండి, కొలుచుకోండి. ఇలా ఉంది కదా. బాగా సాగదీయద్దు, బాగా లూజ్గా వదిలేయద్దు. ఓకేనా? అక్కడికి వచ్చింది, సరిపోయింది కరెక్ట్గా. ఓకేనండి. నెక్ కింద కొలుచుకున్నాం కదా, నెక్ కూడా సరిపోయింది. ఆది బ్లౌజ్ ప్రకారం కుట్టిన బ్లౌజులే బాగా సెట్ అవుతాయి, కానీ చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. బ్యాక్ది క్రాస్గా వేసానండి. 2 ముక్కలు అయిపోయింది కదా. ఇప్పుడు చేతులకు ఉండదు, ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోండి మీరు. ఇది ఖర్చు కదా, ఖర్చుని ఇలా సపరేట్గా కట్ చేసుకోండి. ముక్క అప్పుడప్పుడు సరిపోదండి, కొత్త వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పడతారు. అతుకులేయడం కూడా అలవాటు చేసుకోవాలి. ఇది ఖర్చు అండి. ఖర్చు కూడా ఊరికే ఇలా పెట్టేశాను. అతుకు ఎలా వేసుకోవాలి కూడా చూపిస్తాను నేను. నెక్ చూడండి, నెక్ ఇక్కడికి ఉంది. మనం ఖర్చు కోసం ఇక్కడికి డ్రా చేసుకున్నాం. తాళ్ళు పట్టి అండి, ఇక్కడికి ఉంది కదా తాళ్ళు పట్టి, ఇది ఖర్చుకి, ఇది ఎక్సెస్ అనమాట. డ్రాయింగ్ చేసినప్పుడు కట్ చేసుకున్నప్పుడు మాత్రమే కాదు, మనం కుట్టేటప్పుడు కూడా ప్రతి పార్ట్ కొలుచుకోవాలండి. ఇక్కడ వరకు మనకి యాక్చువల్గా జాకెట్ ఇక్కడ వరకు ఉందండి, కానీ ఇక్కడ వరకు ఎందుకు వచ్చింది? ఇక్కడ మిడిల్ డాట్ వేస్తాం కదా, ఈ మిడిల్ డాట్ ఎంత వెళ్తుంది కదా, ఆ ఖర్చు అండి ఇది. మనకి ఇక్కడ వరకే వచ్చింది చంకరౌండ్, కానీ బ్యాక్ పార్ట్ వేసినప్పుడు ఇక్కడ వరకు ఉంది కదా, ఈ డాట్ వేస్తాం కదండి, అది ఈ ఎక్సెస్. మెడ డ్రా చేసేసుకున్నాము, చంకరౌండ్ చూసేసుకున్నాము. ఇప్పుడు చెస్ట్ ఎండింగ్ పాయింట్, ఈ భుజం దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ చివరి వరకు ఉండేదాన్ని చెస్ట్ ఎండింగ్ పాయింట్ అంటారండి. చూడండి, ఈ భుజం దగ్గర నుంచి మెల్లగా ఇక్కడ వరకు వచ్చింది కదా, దీన్ని ఇలా తీసుకోండి. ఒక అంగుళమే తేడా బ్యాక్కి ఫ్రంట్కి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వరకు చూసుకుని ఒక అంగుళం ఎక్స్ట్రా పెట్టండి. అంగుళం దేనికి అంటే ఈ మిడిల్ డాట్ వేసుకోవడానికి, పైన ఎక్క ఖర్చుకి, ఈ షేప్ బెల్ట్ కుట్టడానికి. దీనికి కూడా ఇక్కడ ఖర్చు కావాలి కదండి, ప్రతిదానికి క్లాత్ లోనికి వెళ్ళిపోతుంది కదా, అదే ఖర్చు. అంగుళం పెట్టుకోండి, ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు డాట్ ఉంది కదా, ఈ డాట్ వెడల్పు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత కొలుతుందో చూసుకోవాలి. ఇక్కడికి ఉంది, ఓకేనా? డాట్ పొడవు ఇక్కడికి ఉంది, డాట్ పొడవు ఓన్లీ ఆది బ్లౌజ్ ప్రకారం మాత్రమే కదా, అందుకే ఇలా చూపిస్తున్నాను నేను. ఓకేనా? ఈ డాట్ వెడల్పు విడిగా చూసుకోండి. ఓకేనండి, ఇక్కడ వరకు పెట్టుకున్నాం కదా, ఇది. ఇప్పుడు అతుకు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి, లైనింగ్ ఇది కాదు. చూడండి, అతుకు చూపిస్తున్నాను. పచ్చుకుపోవాలి కదా, అలాగా. ఓకేనా? దీనికి మీకు అతుకు వేసుకోవడం కన్ఫ్యూజ్ అవుతారు అని అనుకుంటే కనుక ఇలా పెట్టేసుకుని ఇలాంటి పిన్ ఒకటి పెట్టుకోండి. కనిపిస్తుందా? ఈ పిన్ ఒకటి ఇలా పెట్టేసుకోండి. దీనికి ఇటువైపు అడుగుదానికి అడుగు నుంచి పెట్టుకోవాలి. రెండు ఒకే వైపు కాదు కదండి, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ కదా. ఇంకో పిన్ కావాలంటే మామూలుగా కూడా కొలిచి చూపిస్తానండి, అది అక్కడ వరకు ఖర్చు. అక్కడ నుంచి సాగదీయకుండా, లూజ్గా వదిలేయకుండా, ఇదిగోండి ఇక్కడ వరకు, ఇదిగోండి. సరిపోయిందా? చూసారా? ఇక్కడ వరకు. చంక డాట్కి మెయిన్ డాట్కి గ్యాప్ కొంచెం ఎక్కువ ఉంది. ఆది బ్లౌజ్ ప్రకారం ఎలా ఉందో అలాగే గీయాలి. మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని రెండో దాని మీదకి ఇలా వేసుకుని ఇలా అనుకోవాలండి. చూసారా? ఇప్పుడు ఈ విధంగా ఇలా డ్రా చేసుకోవడం వల్ల ఏంటంటే రెండు వైపులా ఈక్వల్గా వస్తాయండి డాట్స్ కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.